బ్రదర్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ మన గూడూరు మార్కెట్లో ఉన్నాం. మన సబ్స్క్రైబర్కి అయితే మొత్తం టోటల్ 46 పిల్లలు అయితే ఇప్పించున్నాం. ఈ 46 పిల్లలు వచ్చేసి ఇటు ఏజ్ ఎంత, లైవ్ వెయిట్ ఎంత వస్తాయి అనేది మాట్లాడుకున్న తర్వాత మనకి ఇవి జత ప్రైజ్ ఎంత కొన్నారనేది నేను అన్నతోనే మాట్లాడిస్తాను. నేనే దగ్గరుండి ఈ పిల్లలు అనేది ఇప్పించాను. మనకి వచ్చేసి ఇటు ఏజ్ ఎంత, లైవ్ వెయిట్ ఎంత వస్తాయని మాట్లాడతాను. పిల్లలు ఒకసారి నీట్గా చూపిస్తాను. తర్వాత డీటెయిల్స్ అనేది నేను వీడియోలో చెప్తాను. సబ్స్క్రైబర్కి అయితే ఈ పిల్లలు అనేది ఇప్పించాను. టైం మనకి 4:30 అయితే అవుతుంది. ఈ టైంలో మొత్తం 46 పిల్లలు అయితే మనం ఇప్పించున్నాం. ఇవి ఒకసారి లైవ్ వెయిట్ గురించి చెప్తాను. ఇవి జత ప్రైజ్ ఎంత అనేది కూడా నేను అన్న వాళ్ళతో అయితే మాట్లాడతాను. ఎందుకంటే బండికి లోడ్ చేస్తున్నాం. మనం బండికి లోడ్ చేసిన తర్వాత వీడియో తీయడానికి కుదరదు. కాబట్టి మనం ఇక్కడ కింద ఉన్నప్పుడే మీకు పిల్లలు అనేది ఒకసారి చూపిస్తాను. ఇవి మనకి లైవ్ వెయిట్ ఎంత వస్తాయి, జత ప్రైజ్ ఎంత పడింది అనేది మాట్లాడే ముందు ఒకసారి మీకు పిల్లలను అయితే ఒకసారి నీట్గా చూపిస్తాను. మొత్తం టోటల్ వచ్చేసి మనకి 46 పిల్లలు అయితే మన సబ్స్క్రైబర్కి అయితే ఇప్పించాం. ఇవి లైవ్ వెయిట్ కూడా నాకు తెలిసినంతవరకు 14-15 కిలోల మధ్యలో లైవ్ వెయిట్ వస్తాయి బ్రదర్. ఎందుకంటే యావరేజ్ మీద చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. యావరేజ్ మీద 14 కిలోలు అనేది మనకి లైవ్ వెయిట్ వస్తాయి. టోటల్ ఒక్కో తాడు పని అన్న లెక్కేసుకొని అన్న మీరు, నేను ఇక్కడ ఉంటాను, మీరు ఒకసారి అక్కడికి వెళ్ళి బండి కాడి నానుండా చెప్పు ఒకసారి పిల్లలు లెక్కేసుకోండి. ఎందుకంటే 7 లెక్కేస్తాం ఆడ మళ్ళీ వాళ్ళు జారిపోయినా అక్కడికి ఈ తాడు నేనుంటా పోన్నా. ఓకేనా, ఇవి వచ్చి మొత్తం టోటల్ మనకి 46 పిల్లలు ఉన్నాయి. ఆ బ్యాచ్ అనేది మనకి బండికి అనేది లోడ్ చేస్తున్నారు. బండికి లోడ్ చేసేటప్పుడు మనం బండికి లోడ్ చేసిన తర్వాత పిల్లలు చూపించలేను. అందుకే ఈ టైంలోనే మీకు ఈ పిల్లలు అనేది కింద అనేది చూపిస్తున్నాను. నేను అన్న వాళ్ళతో మాట్లాడతాను జత ప్రైజ్ ఎంత పడింది అనేది. ఇవి మనకి లైవ్ వెయిట్ గురించి అయితే మనకి 13-14 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి కదా. 13-14 కిలోలు వస్తాయి అన్న. నేనుంటా పోన్నా, మీరు జాగ్రత్తగా తీసుకెళ్ళి లోడ్ చేయండి. నేను ఈ ఉంటా పోండి. ఇవి వచ్చి మనకి ఇటు ఏజ్ వచ్చి మనకి 3 months 4 months పిల్లలు బ్రదర్. ఇప్పుడు వచ్చేసి మనకి 3 నెలలు 4 నెలలు 3 months 4 months పిల్లలు. లైవ్ వెయిట్ 13-14 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి బ్రదర్. ఎందుకంటే మనకి అక్కడ కనిపించే పిల్ల 3 months పిల్ల ఉంది, ఇక్కడ వచ్చేసి మనకి కట్టలో 4 months పిల్ల ఉంది. ఇవి మనకి జత ప్రైజ్ ఎంత పడింది అనేది నేను అన్నతో అయితే మాట్లాడిస్తాను. బండికి అనేది లోడ్ చేస్తున్నారు. బండికి లోడ్ చేసిన తర్వాత మనం అన్నతో అయితే మాట్లాడదాం. మార్కెట్లోకి ఇలాంటి పిల్ల అనేది చాలా ఎక్కువగా వచ్చున్నాయి. మీకు కొంచెం మనకి కొద్దిగా ఎండ వచ్చిన తర్వాత నైట్ టైంలో మనకి తీసిన వీడియో అనేది క్లారిటీ రాదు. మార్కెట్ వీడియో కూడా తీస్తాను. అప్పుడు పిల్లలు అనేది మార్కెట్కి అయితే మనకి 3 months 4 months పిల్లలు అనేది మార్కెట్లోకి ఈరోజు ఎక్కువగానే వచ్చున్నాయి. రేట్లు ఎలా ఉన్నాయి అనేది మనం కొంచెం టైం వచ్చిన ఈ బండికి లోడ్ చేసిన తర్వాత అనేది మార్కెట్ వీడియోస్ కూడా తీస్తాను. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఇంకొక 2 వచ్చున్నారు. విలేజ్ల్లో కూడా మన అన్న వాళ్ళకి గొర్రెలు అనేది ఇప్పించున్నాను. ఇక్కడ మనకి ఇతను బ్రీడర్స్ హోటల్ ఇప్పించిన తర్వాత ఆ విలేజ్కి వెళ్ళి ఆ గొర్రెలు అనేది మన లోడ్ అనేది కరీంనగర్ దగ్గరికి లోడ్ పంపించాలి. కరీంనగర్కి అనేది మనం లోడ్ పంపించాలి. ఇవి మనకి బండి అనేది లోడ్ చేస్తున్నారు. బండికి లోడ్ చేసిన తర్వాత అన్నతో మాట్లాడదాం. అన్న ఎవరన్నా అదేనా నీకు చేస్తున్నాను. అదేనా బండి తీసుకొచ్చారా? లేదన్నా ఇక్కడ వచ్చింది, మా బండి వచ్చిందే. చూస్తున్నారు ఇది. అదే నేను ఇప్పుడు చేసా, మీరు ఇంకా రాలేదే అని. ఇవేనా కొన్నారు? ఎన్ని పిల్లలు ఉన్నవి? 40 పిల్లలు. 40 పిల్లల పెద్ద పిల్లలు పెద్ద పిల్లలు అయితే రాలే ఇంకా. గూడూరులో వస్తే ఏ పిల్లలు తీసుకుంటారో వాళ్ళు అడిగితే వస్తాను. నేను వస్తాను. ఎన్ని పిల్లలు ఉన్నా మనం తీసుకుని? 40 పిల్లల అన్న. ఎంత పడిందన్న మనకి జత ప్రైజ్? కట్ట 13.5 పడి, కడత 12.5. 2 బ్యాచ్లు కొన్నారా? ఆ ముందు తాడు ఎంత పడిందన్న? 13.5. అవి వచ్చి 13.60 పడ్డాయి. ఈ బ్యాచ్ అన్న 12,500 పడ్డాయి. అన్న నీకు తెలిసి ఆ తాడు ఎంత ఉంటుంది వయసు? అది వయసు 4 నెలల వరకు. 4 నెలలు 4 months. ఓకే, అవి మనకి 4 months పిల్లలే. లైవ్ వెయిట్ కూడా నీకు తెలిసి ఎంత ఉంటాయన్న? మీకు తెలిసి అంటే 15 కిలోలు 14 అట్లా 14 కిలోలు 15 కిలోల మధ్యలో వస్తాయి. పెద్దవి ఉంటే చిన్న యావరేజ్ మీద మనకి 14 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. 13.60 పడ్డాయి. ఓకేనా. ఈ బ్యాచ్ అన్న? ఈ బ్యాచ్ 12,500 పడ్డాయి. ఇవి కూడా మనకి 3 months 3.5 నెలలు అంతకుమించి ఎక్కువ ఉండదు. ఇవి కూడా మనకి 12-13 కిలోలు అనేది వస్తాయి. 13 కిలోలు అనేది వస్తాయి. ఈ 12,500 పడ్డాయి.
అదే మనం బండి తీసుకొచ్చాను. నాకు మీరు రూట్ తెలియదు అంటున్నారు కదా, ఫోన్ చేస్తాననేసరికి సరే చేస్తే మాట్లాడదాంలే. మీ సెల్లో తెలుసా? ఓకే ఓకేనే. సరే బండికి ఒకసారి మేము ఎత్తేటప్పుడు అవి పదాలు అవి ఉంటాయి, చూసినాం, చెక్ చేస్తారా? బండికి వేసేటప్పుడు లెక్క వేసుకొని వేసుకోండి, ఎందుకంటే వేసేటప్పుడు నేను అదే అనేది. బండికి వేసుకునేటప్పుడు ఎత్తుకునేటప్పుడు ఒకసారి 2 సార్లు మీరు దగ్గర నుండి లోడ్ చేసుకోండి. బండి వేసేటప్పుడు మిస్ అవ్వద్దు పిల్ల, కొంచెం దగ్గర నుండి చేసుకోండి. ఓకేనా అయితే? ఓకేనా? ఓకేనా. మన సబ్స్క్రైబర్స్ నైటే ఫోన్ చేశారు కానీ మళ్ళీ రూట్ తెలియదు అన్నారు. సరే నేనే చెప్తానన్నాయన్నాను. వాళ్ళు మ్యాప్ ఏమో పెట్టుకొని మార్కెట్కి వచ్చారంట. పడిపోయింది పిల్ల. సరే ఈ బండికి అనేది మనకు లోడ్ చేస్తున్నారు. తర్వాత మన అన్న వాళ్ళతో అయితే మాట్లాడదాం. అన్నా నేనుంటా, పోయిరాపన్నా ఆడికి వెళ్ళి పిల్లలు లెక్కేసుకొని లోడ్ చేయండి. నేనేనుంటా పోండి పిల్లల దగ్గర. ఓకేనా. మనకి బండికి లోడ్ చేస్తున్నారు. అయిన తర్వాత అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ 46 పిల్లలు మనకి జత ప్రైజ్ ఎంత పడింది అన్నతోనే మాట్లాడిస్తాను. మన పిల్లల బండికి లోడ్ అయితే చేస్తున్నారు. బండికి లోడ్ చేసిన తర్వాత అన్న వాళ్ళతో అయితే ఒకసారి మాట్లాడేద్దాం. మన సబ్స్క్రైబర్ నా కోసం వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే ఈ బండి పంపించిన తర్వాత మన అన్న వాళ్ళకి అనేది మళ్ళీ వేరే బ్యాచ్ అయితే మాట్లాడాలి. 37 కొత్త 37 దీంతో పాటు 38 39 ఇంకా 6 పిల్లలు రావాలా? ఏమన్నా ఇంకా 6 పిల్లలు రావాలా? 6 పిల్లలు. ఆ బోనేసేస్తాడు, నీకు ఇబ్బంది ఏమిలే. ఇంక నీకేం లే, వాళ్ళు ఉంటే అక్కడ ఉంటే చాలు బండిలో, మిగతాది మనం అదేసేస్తాడు కాబట్టి ఇంకేం ఇబ్బంది ఏమిలే. కాకపోతే ఇక్కడ ఒక మనిషి ఉండి ఆ పిల్లలు పడిపోతే లేలేవు కదా, ఆ ఒక్కరం చూసుకుంటా పోతే చాలు. నెల్లూరే కదా, పక్కనే కదా, లాంగ్ ఏం కాదు కదా. రేట్ అయితే ఇబ్బంది లేదన్నా, రేట్ గురించి కాదు, పిల్లలు కూడా ఇబ్బంది లేదు. ఆ ఫోన్ పే నెంబర్ అనేది ఆ నెంబర్ చెప్పేసి నీకు ఫోన్ పే చేస్తే డబ్బులు అనేది లెక్కేసి ఇచ్చేస్తాం. 970 ఒక్క నిమిషం. మనకి అన్న మెయిన్ ఇంకొక విషయం ఏంటంటే అన్న, ఇక్కడ వచ్చేసి మనకి ఫోన్ పేలు అనేది చాలా వరకు చెప్తున్నా, ఫోన్ పే లేకుండా క్యాష్ అనేది తెచ్చుకోండి అని చెప్తున్నాను. ఇక్కడ మేము 4:30-5 కల్లా పిల్లలు అనేది కొనేసాము. కానీ ఇక్కడ అమౌంట్ ప్రాబ్లం ఏంటంటే ఫోన్పే వేరే వాళ్ళ కాడ ఉంది, వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మేమే బండికి అనేది లోడ్ చేసాము. ఇప్పుడు ఆ ఫోన్పే కోసం ఫోన్లు చేస్తున్నారు. అదే క్యాష్ అయితే మీరు క్యాష్ కట్టారా వెళ్ళిపోవడం అనేది ఉంటుంది. కాబట్టి వీలున్నంత వరకు క్యాష్ అనేది తీసుకురండి. ఎందుకంటే ఈ ఫోన్పేలు కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండవు, లేదంటే పని చేయకపోవచ్చు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి వీలున్నంత వరకు క్యాష్ అనేది తెచ్చుకోండి. ఓకే. అన్నతో అయితే మాట్లాడదాం. మనం ఎన్ని పిల్లలు కొన్నాం, జత ప్రైజ్ ఎంత పడిందో అన్నతో అయితే ఒకసారి మాట్లాడదాం. బాబాయ్ మీ పేరు? అల్రా అర్థం కల ఏం పేరు అన్నయ్య? వలరాజా అన్నయ్యమ్మా. మీ పేరు అన్నయ్య? ప్రకాశం అన్న. మనం ఎక్కడి నుంచి వచ్చాం? బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు పక్కన బుచ్చిరెడ్డిపాలెం, మినగల్లు గ్రామం. ఓకేనా. బుచ్చిరెడ్డిపాలెం మండలం, మినగల్లు విలేజ్ అన్న. మనం మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు తీసుకున్నాం అన్న? 46 పిల్లలు అన్న. వాటి ఏజ్ ఎంత ఉంటుంది అన్న నీకు తెలిసి? 3 నెలలు, 3 months 4 months పిల్లలు. మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు తీసుకున్నాం అన్న? 46 పిల్లలు. మనం ఎన్ని గంటలకు బేరం చేసాం, ఎన్ని కట్టలు చూసాం? 3-4 కట్టలు చూసాం. రేట్లు అయితే మనకు తెలిసి మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి? కొంచెం రేట్లు కొద్దిగా ఎక్కువగా చెప్తున్నారు, కొద్దిగా రేట్లు ఎక్కువ చెప్తున్నారు అన్న. మనకి ఇవి జత ప్రైజ్ ఎంత పడింది అన్న? 13,500 పడ్డాయి. మనకి లైవ్ వెయిట్ కూడా 13-14 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి అన్న. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వ్యాక్సిన్ PPR, తర్వాత ఒక 20 రోజుల తర్వాత బ్లూ టంగ్, ఈ 2 వేసుకోండి. ఇంకేదైనా డౌట్ వస్తే నాకు కాల్ చేయండి, నేను చెప్తాను. ఓకేనా. మీరు ఒక రోజు ఈ పిల్లల స్పీడ్ బ్రేకర్లు అక్కడ పడుతుండే, చిన్నపిల్ల కదా, కొంచెం పడితే లేదు, ఒక రోజు దగ్గరగా చూసుకుంటా వెళ్ళండి. ఓకే అన్నయ్య. ఓకే బాబాయ్, థ్యాంక్స్. మీకు ఏదైనా డౌట్ ఉన్నా నాకు కాల్ చేయండి. ఓకేనా. సరే బాబాయ్. ఓకే, జాగ్రత్తగా వెళ్ళండి, ఆడే ఉండండి మీరు కూడా. కొంచెం స్పీడ్ బ్రేకర్లు కూడా ఒక రోజు పడితే లేదు, ఒకదాని మీద పడదు, పెద్ద పిల్ల కాదు కదా. ఓకే. ఓకే అన్నయ్య.
ఓకేనా. మన సబ్స్క్రైబర్కి అయితే మొత్తం టోటల్ 46 పిల్లలు. ఇవి జత ప్రైజ్ వచ్చి 13,500కి అయితే మనం ఇప్పించాము. నెల్లూరు పక్కన బుచ్చిరెడ్డిపాలెం పక్కన మినగల్లి అనే విలేజ్కి అయితే మాకు 2 డేస్ నుంచి కాల్ చేస్తారు, వెంకీ అన్న మనకు ఒక 50 పిల్లల వరకు కావాలని. ఓకేనా. ఇంకా మన సబ్స్క్రైబర్స్ నా కోసం వెయిట్ చేస్తున్నారు. గొర్రెలు అనేది ఇప్పించాలి. విలేజ్ల్లో మనం నిన్న విలేజ్ల్లో తీస్తున్నాం, వాటికి తోడుగా విత్తన పొట్టేల కోసం ఇక్కడికే వచ్చున్నారు. ఇక్కడే బండి మాట్లాడేది మనం పంపించాలి. ఓకే, టైం అయితే లేదు, బండితో అన్నతో కూడా ఒకసారి మాట్లాడదాం. ఓకేనా. మన సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా నా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు, కాబట్టి అన్న వాళ్ళకైతే మనం పిల్లలు ఇప్పించాలి, గొర్రెలు అనేది ఇప్పించాలి. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.